హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, చాలామంది కొంతమంది కాల్ చేస్తున్నారు, సార్ ఇలా నేను బ్రోకర్ ఫండ్ని యూటిలైజ్ చేయొచ్చా అని కొన్ని అడ్వైస్ అడుగుతున్నారు. చూడండి, బ్రోకర్ ఫండ్ని మనము యూటిలైజ్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, మేజర్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 లక్షల డబ్బులు ఉన్నాయి. మనం బ్రోకర్ వచ్చి ఒక 4 టైమ్స్ మనకి ఇదే ప్లెడ్జింగ్ పెట్టి ఏదో సంథింగ్ ఏదో ఇస్తున్నారు మొత్తానికి బ్రోకర్స్ 4 టైమ్స్ 1 వీక్కి 10 డేస్కి. కాబట్టి చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే నేను ఒక చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, నేను యూటిలైజ్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే, మనము యూటిలైజ్ చేయడం ఫస్ట్ ఎందుకంటున్నానంటే, మనకు అవసరం లేదు. ఎందుకంటే మన ఓన్ ఫండ్ మనకుంది. మనం ఏదైనా ఒక స్టాక్ కొన్నాము, ఒక 20% 30% దిగింది, 40% దిగింది, మన హోల్డ్ చేసే కెపాసిటీ మనకుంది. అయితే మనం ఇంకొక బ్రోకర్ ఫండ్ కానీ మనం తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, దానికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఆ స్టాక్స్ని వాళ్ళు అమ్మేస్తారు. వాళ్ళకి ఏముంది, మన ఫండ్ ఉంది కాబట్టి అమ్మేసి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, వాళ్ళ ఫండ్ వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇది ఎప్పుడు యూటిలైజ్ చేయాలి అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెట్టుబడి పెట్టాము, పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక మన పోర్ట్ఫోలియోనే ఒక 30% తగ్గి ఉంది. సరే, ఈ టైంలో ఏదైనా బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేద్దాము. అది జస్ట్ 1 టైం. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఆ పెట్టుబడి వచ్చి 50 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాము, 40 ల్యాక్స్ అయింది. సరే, ఇప్పుడు మనం ఒక 1 టైంకి తీసుకొని, అది కూడా ఒకే స్టాక్లో పెట్టకుండా అన్ని స్టాక్స్లో 1 టైం యూటిలైజ్ చేసుకోండి. 4 టైమ్స్ 5 టైమ్స్ అసలు యూటిలైజ్ చేయబాకండి. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే అంటున్నాను, 1 టైం చేస్తే మీ పోర్ట్ఫోలియోస్కి ఏం పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. అదే 4 టైమ్స్ 5 టైమ్స్, కొంతమంది 50 లక్షలు పెట్టుకొని 2 కోట్ల స్టాక్స్ తీసుకుంటారు అప్పు. కాబట్టి ఇవన్నీ వచ్చి ఒక రాంగ్ కాన్సెప్టు. అలా చేస్తే ఉన్న డబ్బు కూడా పోతుంది. కాబట్టి అసలు నన్ను అడిగితే తీసుకోవద్దు అంటాను. లేదు, ఇక సిచ్యువేషన్లో బాగా మార్కెట్ కరెక్షన్ అయింది, ఆ టైంలో నేను యూటిలైజ్ చేసుకుంటాను సార్ అని అంటే, అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అది తర్వాత చాలామంది, సార్ ఒక చిన్న స్టాక్ ఏదైనా చెప్పండి ఒక 12 to 16 మంత్స్కి అని చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ స్టాక్, రామా స్టీల్. చూడండి, రామా స్టీల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹14.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, ₹17 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹17 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹26. ఇది కూడా టైం ఫ్రేమ్ వచ్చి 12 to 16 మంత్స్. గుర్తుపెట్టుకోండి, ₹26.50 మొదటి టార్గెట్, తర్వాత ₹36.30 రెండో టార్గెట్, ₹51.90 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹10.50, అట్లేదంటే ₹7.50 అంతే. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2130 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. చూడండి, రామా స్టీల్ ఇది వచ్చి ఒక చిన్న స్టాకు. కాబట్టి ఇప్పుడు ₹14.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹17 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో
ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము జూన్ 15 అండ్ 16. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మేము చెప్తాము. అవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రాగలరు. కాబట్టి వెరీ లిమిటెడ్ సీట్సే. ఆల్మోస్ట్ ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ మీ అందరికీ తెలుసు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి శారదా మోటార్. చూడండి, శారదా మోటార్. ఈ స్టాక్ వచ్చి SHARDAMOTRE. చూడండి, SHARDAMOTR ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైజు 1366 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 1575 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 1575 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2232 రూపాయలు మొదటి టార్గెట్, 2896 రూపాయలు రెండో టార్గెట్, 3954 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ అండి. 1163 రూపాయలు ఒక స్టాప్ లాస్. అట్లా లేదనుకుంటే 960 రూపాయలు. ఈ 2 స్టాప్ లాస్లో ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చి 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 4062 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి వచ్చి చిన్న స్టాక్ రామా స్టీల్, మరొకటి వచ్చి శారదా మోటార్. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. మన వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ ఈవెంట్స్ అన్నీ జరిగింది అన్నీ ఉంటుంది. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.